కొన్నిసార్లు కొంతమందిని చూస్తాం, వాడు పెద్దగా ప్రయాస పడలేదండి, అందుకే ఫలితం రాల. అంటే అర్థం ఏంటంటే పడ్డాడు ప్రయాస, కానీ అనుకున్నంతగా సాధించడానికి శక్తిని వినియోగించాలి. మనం కూడా చాలాసార్లు భక్తిలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ పరంగా కానీ మనం దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని చేతబట్టుకొని శక్తికి మించి మన శక్తి కాదుగా కార్యాలు చేయగలుగుతున్నామా? మనకున్న సమయం తక్కువ గనక ఈ ఉన్న సమయంలోనే మనం చేయాల్సింది పూర్తి చేయాలి. నువ్వు చేసే దానిలో శక్తికి లోపం లేకుండా చేయాలి. ఎందుకు వర్ధిల్లారు వాళ్ళు ఎందుకు దీవించబడ్డారు, వీళ్ళు ఎందుకు గణపరచబడ్డారు? వెనక వినబడుతున్న స్వరం ఏమిటో తెలుసా? వీళ్ళు శక్తి కొరకు ప్రయాసపడ్డారండి. ఏనాడైనా భక్తిపరమైన జీవితంలో కానీ, పాపం మీద పోరాటంలో కానీ, ఆధ్యాత్మిక ఎదుగుదలలో కానీ నీ శక్తికి మించి ప్రయాసపడుతున్నావా? నీ శక్తి కొరకు ప్రయాసపడుతున్నావా? అలా ప్రయాసపడితే ప్రభువు నిన్ను గణపరుచునగాక, ప్రభువు నీ కుటుంబాలను దీవించునగాక.